హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈశ్వర్ క్రియేటివ్స్. ఈ రోజు మనం ఒక పవిత్ర స్థలం గురించి తెలుసుకుందాం. అదే ఆ మహాశివుడి నిలయమైన అరుణాచలం. ఈ కొండ కేవలం ఒక పర్వతం కాదు, సాక్షాత్తు శివుడి స్వరూపంగా భావిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. తమిళనాడులోని తిరువణ్ణామలలో ఉన్న ఈ అరుణాచలం కొండను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పంచభూత లింగాలలో ఇది అగ్నిలింగం. అంటే ఈ కొండలో శివుడు అగ్ని రూపంలో కొలువై ఉన్నాడని నమ్మకం. ఈ పర్వతం ఎక్కడం కంటే దీని చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరమని భక్తులు భావిస్తారు. అరుణాచలం ఏర్పడడం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. వారి అహంకారాన్ని అణచి లోకానికి తన శక్తిని తెలియజేయడానికి శివుడు ఒక అంతులేని ఒక అగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. అదే జ్యోతిర్లింగం. శివుడు వారిని ఆ స్తంభం యొక్క మొదలు చివర తెలుసుకురమ్మని ఆదేశించాడు. బ్రహ్మ ఒక హంస రూపంలో పైకి ఎగిరాడు, కానీ బ్రహ్మ చివరకు కనుక్కోలేకపోయాడు. విష్ణువు వరాహ రూపంలోకి కిందకు వెళ్ళాడు, కానీ ఆయన కూడా చివరకు కనుక్కోలేకపోయాడు. బ్రహ్మ నేను కనుక్కున్నాను అని చెబుతాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు కోపగించి అతనికి భూలోకంలో పూజలు ఉండవని శపించాడు. చివరికి శివుడు ఆ అగ్నిస్తంభాన్ని ఒక కొండ రూపంలోకి మార్చాడు. అదే మనం ఇప్పుడు చూస్తున్న అరుణాచలం. అందుకే ఈ పర్వతాన్ని శివుడు అగ్ని పర్వతంగా పూజిస్తారు. ఈ కొండ చుట్టూ దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన ఆచారం. భక్తులు ఈ పర్వతాన్ని సాక్షాత్తు శివుడిగా భావించి పాదరక్షలు లేకుండా నడుస్తారు. ప్రతి అడుగులోనూ శివనామాన్ని స్మరిస్తూ తప్పులను వేడుకుంటారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజున శిఖరంపై భారీ దీపాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగులో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే శివుడి జ్యోతిర్లింగ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తులకు మోక్షం లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అరుణాచలం రహస్యం గురించి మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేశారా? మీ అనుభవాన్ని కమెంట్లతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.